మరి దేవుని కొరకు ఫలించిన వానికి జీతముంది. వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. యేసు అన్న మాటను మరువబోకుమురన్న. యేసు అన్న మాటను మరువబోకుమురన్న. జీవించుచున్నవన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు. దేవునికి స్తోత్రం. చెప్పండి, జీతం ఉందా లేదా? స్వాస్థ్యం ఉందా లేదా? కిరీటం ఉందా లేదా? అధికార దండం ఉందా లేదా? సింహాసనం ఉందా లేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని మీరు ఎరుగరా అంటాడు అక్కడ. అమ్మ బాబోయ్, జడ్జి ప్లేస్ అండోయ్, రాజు ప్లేసు. మనము దేవదూతలకు తీర్పు తీర్చేంత పొజిషన్ అంట. అంటే దేవదూతలు సైతం మన ముందుకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడతారు. మరి అంతే, ఆయన రాజు యేసయ్య, ఆయన పక్కన కూర్చున్న పట్టమహిషి సంఘం రాణి. రాజు దగ్గర రాజదండం ఉంటుంది, రాణి దగ్గర కూడా రాణి దండం ఉంటుంది. పౌరులందరూ రాజుకి ఎంత విలువ ఇచ్చారో రాణికి అంతే విలువ ఇవ్వాలి. స్తోత్రం. నీకు తెలుసా, కొన్ని రాజ్యాలను రాణులు పరిపాలించారు, కొన్ని రాజ్యాలను రాణులే పరిపాలించారు. ఎంతమందికి తెలుసో? మనం ఎరగనయ్యా, పాత సినిమాలు మనం చూడనయ్యా. అది కొన్ని రాజ్యాలను రాజులు కాక రాణులు. రేపు క్రీస్తు పక్కన మనం కూర్చుంటే, ఆయన దేవుడు, ఆయన పక్కన దైవములు అన్న మెట్లో మనం కూర్చుంటాం. ఆయనకున్న అధికారము మనకు కూడా ఉంటుంది. దూతలు ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మనకు కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారు. బోలెడంత ఉంది అక్కడ. మన తపనంతా ఏ కాడికి ఏడకొప్పేసుకోవాలంత ఆఫ్ మైండ్ వ్యవహారం. తపనంతా ఏడకొప్పేసుకోవాలి, ఏడగట్టాలి, ఊరేగాలని ఎంత కొప్పేసి ఒకళ్ళని చూస్తూ ఉంటాను. వాళ్ళ బాధలు చూసి నవ్వొస్తుంటుంది నాకు. ఏమండి, 60 ఏళ్ళు వచ్చిన దాకా చేస్తానే ఉంటారు, కొప్పేసే పనిలోనే ఉంటారు. 70 రాగానే పాడి కడతారు. దేవునికి స్తోత్రం. ఒరే, 60 ఏళ్ళు కష్టపడి కొప్పేస్తే 10 ఏళ్ళు భరించావు, 10 ఏళ్ళు అనుభవించావా? 60 దాటేసరికి తినబోయేసరికి షుగర్ అనే తీపి తిందామంటే, ఏమండి కాస్త ఉప్పు కారం తిందామంటే పొగరనే బీపీ. కుప్పేస్తేవి 60 ఏళ్ళు కష్టపడి కుప్పేస్తేవి, అది గడితివి ఇది గడితివి, అన్నీ కుప్పేసుకుంటే పొలాలు కొంటివి, స్థలాలు కొంటివి, ఎందులో లేకుండా పోతివి. ఇంత చెప్పినా తపన చచ్చిద్దా? ఇప్పుడు నేను చెబుతుంది తెలుగే కదా, క్లియర్గా అర్థమైద్ది కదా, పల్లెటూరు వాళ్ళకి కూడా అర్థమైద్ది కదా, చదువు లేని వాడికి కూడా అర్థమైద్ది కదా. నిజమే అనుకుంటుంటారు కదా, నిజమే కరెక్టే మరి అనుకుంటారు కదా. కూటమి అయిపోగానే పోతుంది దీనికోసం పరిగెత్తుతారు. నేను చెబుతున్నా, ఈ లోకములోనికి మనం ఏమీ తేలేదు, ఇక్కడ నుంచి మనం ఏం తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉందాం. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచిన వని ధీరుడ అలెగ్జాండరు. కొడతారా నాయనా? కొడతారా? విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచిన వని ధీరుడ అలెగ్జాండరు. ధ్వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే కదయ్యా. ధ్వజమునెత్తి పోరి గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే కదయ్యా. మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా. మనలోని ఆత్మజ్యోతి ఎదప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా. మనలోని ఆత్మజ్యోతి ఎదప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా. మన్నే కదయ్యా, మన్నే కదయ్యా. ఆమేన్.
అంతేగా. పాడేటప్పుడు బాగానే ఉంటుంది, మాట్లాడుకునేటప్పుడు బాగానే ఉంటుంది. ఈ మాటలు విన్నప్పుడు అందరికీ శ్మశాన వైరాగ్యం వచ్చింది. శ్మశాన వైరాగ్యం అంటే తెలుసా? శ్మశానంలో బొందలగడ్డలు ఏమన్నా బొంద పెట్టడానికి పోయినప్పుడు అందరు డైలాగులు చూడండి. ఏముంది బావా, వాడు ఎంత తపన పడ్డాడు, ఏందో జీవితం మాయ, ఏం కట్టుకుపోతున్నాడు బావా అని వీడు బామ్మర్ది అంటే వాడు బావ అంటాడు, అంతేగా బామ్మర్ది, మాయరా ఇదంతా, 3 నెలల ముచ్చట అంటాడు. ఒరే ఒరే ఏందిరా వేదాంతంలో మారిపోయారు, అందరూ ఏందిరా ఇదో రకంగా మాట్లాడుతున్నారు. ఇక బయటికి బాగానే ఏదో అరణ్యానికి పోయి తపస్సు చేసేటట్టు మాట్లాడతారు. కానీ అక్కడి నుంచి బయటికి రాగానే, ఆ బోరింగ్ దగ్గర కాళ్ళు కడుక్కొని పక్కకు రాగానే, ఏంది బావగారు ఎందుకు కొన్నా ఉంటుగా, కాస్త మనకు కూడా చూడవచ్చుగా, ఏదో తేలిగ్గా లాగే ఉంటుగా, 50 లక్షలది 30కే కొట్టే ఉంటగా, అట్లాంటి జాక్పాట్లు ఉంటే మాకు కూడా చెప్పొచ్చుగా. ఒరే ఇప్పుడే కదరా నువ్వు లోపల మాట్లాడింది, ఇదంతా మాయా, ఏం కట్టుకుపోయాడు, సరేలే అట్టని పోయినోడితో మనం పోతామైంది, ఉన్నంత వరకు కథ నడవాలిగా. అయిపోయా. శ్మశాన వైరాగ్యం అంటే ఆ కాసేపే, బయటకు వచ్చాడంటే పోయింది. ఇప్పుడు కూటంలో ఉన్నంతసేపు మీకు కూడా ఏమనిపించింది అంటే, నిజమే అసలు ఎంతకాలం ఉంటాం ఈ లోకంలో, ఏం సంపాదిస్తాం మనం, అక్కడికి రెడీ చేసుకోవాలి, అక్కడికి రెడీ చేసుకోవాలి, అక్కడ కూటం అయిపోయి బయటికి పోని, అక్కడ లేదు ఇక్కడ లేదు, మళ్ళీ ఎప్పుడు కాలు ఇట్టి అన్నట్టుగా ఈ దేవారం. కానీ దేవుని వాక్యము సత్యం. అదర్థమయ్యే నేను దేవుని పనికి వచ్చా. నా ప్రభువు నేను రక్షింపబడుటయే కాదు, అనేక మందిని నేను రక్షించాలి, ప్రభు పని చేయాలి, ప్రభు కార్యములో నేను పాలివాణ్ణి కావాలని నా యేసయ్య కోరుతున్నాడు. అలాగూ నేను చేయటం ద్వారా భూప్రజలకు మేలు కలుగుతుంది, పరలోకములో నాకు స్వాస్థ్యము కలుగుతుంది. ఈ స్వాస్థ్యము మన ప్రయాసతో దొరుకుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అది దేవుడు ఉచితంగా ఇచ్చేదైతే కాదు, అది కూడా చెప్తున్నాను నేను. రక్షణే ఉచితం, అక్కడ దక్కే స్వాస్థ్యము మన ప్రయాస ఫలం, మన పనికి జీతం. రక్షణ జీతం కాదు, రక్షణ దానం. అందరు చెప్పండి, మనకిచ్చిన ఆత్మరక్షణ దేవుని దయాపూర్వక దానం. కానీ జీతము పని చేసినోడికి ఇస్తారు. ప్రభు ఏమన్నాడు, జీతం తీసుకొస్తున్నాను అన్నాడంటే పని చేయండి. ఎవడు ఎంత చేస్తే అంత జీతం. ఒక పూట చేస్తే 800 కూలి అనుకోయా, 400. 2 పూటలు చేస్తే 800, డే అండ్ నైట్ చేస్తే 1600. వారం చేస్తే 756, 5600. నెల చేస్తే 3 నెలలు 24,000. ఎవరు ఎంత చేస్తారో అంత జీతం. కొంతమంది చర్చికి నాజూగ్గా వస్తారు, బాత్రూంలో కూడా అఫీషియల్కి వెళ్తారు, ఇటు పుల్లాటు తీసేయరు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి జీతం దేవుడు? చర్చికి వచ్చిపోయినందుక, బాగా బాత్రూమ్ వాడినందుక? కూసున్నోళ్ళు ప్లేట్ ఇవ్వటం ఆలస్యమైతే గొడవ, ప్లేట్లో ఫుడ్ పెట్టడం ఆలస్యమైతే గొడవ. ఏమన్నా ప్లేట్ ఇచ్చి ఎంతసేపు అయింది, ఏదో వాళ్ళేది వీళ్ళకి ప్లేట్లు ఇచ్చి వాళ్ళు అక్కడ క్రికెట్ ఆడుతున్నట్టు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, కనీసం 6 రోజుల్లో ఒక్కరోజు నీకు పనిచేసే ఛాన్స్, దేవుని పని చేసే ఛాన్స్, పరిశుద్ధులకు ఉపచారం చేసే ఛాన్స్ దక్కుతుంది. దాన్ని నువ్వు పోనీయకూడదు. ఇక్కడ అందరూ ఇంత కుప్ప అయితే చెత్త వదిలిపోతారు. కూటం అయిపోగానే ఆమేన్ అనగానే బాయి చెప్పి పరిగెత్తడం కాదు, కాస్త చీపురు తీసుకొని వాటన్నిటిని పోగు చేస్తే పరిచర్య అక్కడ రాయబడిద్ది. పని, దేవుని పని. ఈ శరీరమును కొంత కష్టపెట్టడం దేవుని కోసం. ప్రభు పరిచర్య ఉంది, పిలుపు వచ్చింది, పరిగెత్తాలి దేవుని పనికి. ఆర్థికంగా తోడ్పడవచ్చు,
శారీరకంగా తోడ్పడవచ్చు. ఏదో ఒకటి దేవుని పనిలో నేను కొనసాగాలి, నా లైఫ్ వేస్ట్ కాకూడదు, నేను అక్కడికి జాగ్రత్త పడాలి, అక్కడికి సమకూర్చుకోవాలి. అక్కడ సమకూర్చుకోవాలంటే ఇక్కడ నేను కష్టపడాలి. ధనవంతుడికి ఏం చెప్పాడు? నీ ధనం అమ్మి బీదలకిమ్ము, అప్పుడు నీకు అక్కడ ధనం కలుగుతుంది అన్నాడు. అంటే ఈ పని చేయకపోతే అక్కడ ధనం. ప్రభువా, ఇప్పటిదాకా నేనేమనుకున్నానో తెలుసా యేసయ్యా? నేనేమనుకున్నానో తెలుసా? రక్షణ ఎట్లా అయితే ఉచితంగా ఇచ్చావో, కిరీటం, సింహాసనం, రాజ్యాలు, పరిపాలన, రాజదండం, బంగారు రోడ్లు, వాటి మీద రథాలతో నేను గుర్రాలు వేసుకొని తిరుగుతాను అనుకున్నా ప్రభువా. ఇది కూడా ఉచితమే అనుకున్నా ప్రభువా. అంటే ఉచితం కాదు అది. ఎంతమందికి అర్థమైంది? బాయ్ అందరు వినండియా, ఈ టైం చూసుకునే వాళ్ళు కూడా వినండి. వచ్చామా, పోయామా, హాజరు వేయించుకున్నావా, ఆశీర్వాదం వచ్చిందా, 6 రోజులు మనకి ఇక భయం లేదు. పట్టుకున్నదల్లా బంగారం అయితే, ఎందుకంటే ఆదివారం చర్చికి పోయొచ్చా, దేవునికి స్తోత్రం. శోధనలు రావు, వచ్చినా ఆయనే తీసేస్తాడు, ఎందుకంటే ఆదివారం హాజరు వేయించుకొని వచ్చా. టైం చూసుకునే వాళ్ళు కూడా వినండి అయ్యా, టైం కోసం బతికేవాడా, టైం కోసం బతికేదానా, సిగ్గు తెచ్చుకొని మారండి, కాస్త దేవుని పని చేయండి. మీకు దండం పెట్టి చెబుతున్నా, దేవుని పని చేయండి. శరీరములను దేవుని పనికి యుక్తమైన సేవ చేయటానికి సమర్పణ చేయండి. ఏమండి, పాట ఎత్తుకుంటే చాలా ఆపలేం. సమర్పణ చేయుము ప్రభువునకు. ఓకేనా? ఇప్పుడు వాడండి, అందరూ పాడండి. నీకు రాదా ఈ షో చేయవాకండి, పాడండి. నాకంటే బాగొచ్చు. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. చాలు. ఏది ఇప్పుడు ఒకసారి పాడండి అందరూ. మీరందరూ కలిసి చెబుతున్నారు. మీరేమంటారు? నీ దేహమును, నీ సమయమును, దేవుడి కృప వల్ల నేను అవన్నీ చేశా, కాబట్టి ఇప్పుడు నేను ఒక్కడిని పాడతా, అది మీకు వర్తిస్తుంది. సమర్పణ చేయుము ప్రభువునకు మీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము. లేకపోతే నువ్వు ఆ పని చేయకపోతే దరిద్రపు స్థితిలో ఉంటావు, ప్లాట్ఫారం బతుకుతావు కన్ఫామ్. అంటే బ్రదర్, మనకు అక్కడ సింహాసనం, కిరీటం, అధికారం ఏమి ఉండదు. ఉందిరా, పెద్ద పోటు పొడిచావని. అరే, బాత్రూంలోకి వెళ్ళి వాడుకుంటావు కానీ కనీసం 2 బాత్రూంలు గడిగిన చరిత్ర ఉంది నీకు. ఆ పోయేటప్పుడు కూడా ఖర్చు పేడుంది అది. ఆ బాత్రూంలో పోయేటప్పుడు కూడా పెట్టుకొని బా. ఏనాడన్నా 2 బాత్రూంలు గడిగా? ఎప్పుడన్నా ఒళ్ళొంచి? మరి ఎందుకు ఇవ్వాలి నీకు బహుమానం? ఎందుకు ఇవ్వాలి? స్వాస్థ్యం ఎందుకు ఇవ్వాలి? ఏం చేసావని? కాబట్టి చెప్తున్నాను, హృదయం ఇచ్చానని ముచ్చట్లు చెప్పడం కాదు. హృదయము ఓకే, దేహము సమర్పించాలి. అర్థమైందా? పరిశుద్ధమును అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాను. 2 విషయములలో మన శరీరమును మనం జాగ్రత్త చేసుకోవాలి. మొట్టమొదటిది, మన శరీరమును ప్రభువుకు సమర్పించి పరిశుద్ధతను కాపాడుకునే విషయములో మన కృషి ఉండాలి. అర్థమైందా? పరిశుద్ధతను కాపాడుకున్నటలో మన కృషి ఉండాలి. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ నివాసం ఉంటాడు. అది వాక్యం చెప్తున్న సత్యం. బైబిల్ తీయండి, రిఫరెన్స్ చూపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం, 16, 17 వచనాలు. నేను మీ కొరకు
తండ్రిని వేడుకొందును, ఆయన మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు. అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అయ్యా వినండి అయ్యా, ఆయన ఎవరిలో ఉంటాడంట? అందరు చెప్పండి. నీలో ఉండునంటే దేవుని పరిశుద్ధమైన ఆత్మని ఈరోజు మనలోనికి పంపుతున్నాడు తండ్రి. ఎందుకు? నిన్నొక దేవాలయముగా చేసుకొని దేవుడు నీలో నివాసం ఉండి తన పనిని నీ ద్వారా జరిగించుకోవడానికి దేవుడు నిన్ను కోరుకున్నాడు సోదరా. దేవుడు నన్ను కోరుకున్నాడు. ఇప్పుడు దేవుడు నివసించే దేవాలయంలో మనం పాపం చేస్తామా? చెయ్యం. అలాగ మనలో దేవుడు నివసిస్తున్నాడు. ఇది దేవాలయం గనుక దీని పవిత్రతను కూడా మనం కాపాడాలి. ఇది మన బాధ్యత. దానికోసం మనం పోరాడాలి. దానికోసం మనం ఆశ కలిగి నిరంతరం కృషి చేయాలి. దానికోసమే దేవుణ్ణి వేడుకోవాలి. దేవా, నా దేహ పవిత్రతను కూడా కాపాడు. నా ప్రాణ ఆత్మ దేహముల యొక్క పవిత్రతను కాపాడు ప్రభువా. నేను పరిశుద్ధంగా ఉంచుకోవాలని తిప్పలు పడుతున్నా కానీ ఎక్కడో చోట అపవిత్రత అనేది నా నుండి జరుగుతుంది. అదైతే నాకు ఇష్టము లేదు. నేను నీకు పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా నేను సమర్పించుకోవాలన్న ఆశ నాకుంది. నా తండ్రి, నాకు ఆశ తీర్చు. నీవు నాలో నివాసం ఉండటానికి తగినటువంటి నివాసంగా నా దేహం పరిశుద్ధాలయంగా మార్చు తండ్రి అనే ఆశ, ప్రార్థన, ఆరాటం, పోరాటం మనకు ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? ఎందుకు దేహం పవిత్రంగా ఉండాలి? ఎందుకంటే దేవుడు మనలో నివాసం ఉంటాడు. 1 కొరింథీ పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, 3:16 1 కొరింథీ పత్రిక, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. తమ్ముడా, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాలయమైన నీ దేవాలయం లాంటి శరీరమును మందుకు బానిసం చేస్తావా? చొట్టా, బీడీ, సిగరెట్, ఖైనీ లాంటి పనికి మాలిన వాటికి బానిసం చేస్తావా? వ్యభిచారానికి, జారత్వానికి నీ దేహాన్ని వాడతావా? అపవిత్రమైన మాటలు వాడటానికి నీ దేహాన్ని వాడతావా? మాట ఏం మాట్లాడుతున్నావు? నా హృదయాన్ని సమర్పించాను. మరి దేహాన్ని ఎప్పుడు సమర్పిస్తావు? శరీరాన్ని కూడా నువ్వు సమర్పించాలి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జరగాలి. లేకపోతే అసలు శరీరాన్ని వదిలేశారండి. హృదయం దేవుడికి ఇస్తే చాలంట. ఇక శరీరం అప్పుడప్పుడు ఏదో ఒకటి చేసుకుంటుంటుందంట. ఓయమ్మో భక్తులో, ఓయమ్మో భక్తులా, ఏది పడితే అది చేసుకుంటుంది శరీరం. అంతే కదనే, మరి శరీరం మంచిది కాదు. సర్టిఫికెట్ కూడా నువ్వు ఇచ్చుకుంటున్నావు. మరి సజీవయంగా సమర్పించమన్నాడుగా. వినువారికి మేలు కలుగునట్లు మీ నోట అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. అయ్యా, వ్యభిచారం కాదు, చుట్టా, బీడీ, సిగరెట్, మందు కాదయ్యా. దేవుని రక్తములో కడగబడిన పరిశుద్ధుడా, పరిశుద్ధురాలా, దేవుని బిడలారా, క్రీస్తు ఏర్పరచుకున్న పిల్లలారా, ప్రభు విమోచించిన ప్రజలారా, రాజులైన యాజక సమూహములారా, నీ నోట దుర్భాషను కూడా దేవుడు తట్టుకోలేడట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఆగో, నువ్వు బూతు మాట్లాడినా బాధపడతాడంట. ఎందుకంటే నీలో ఆయన ఉంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 18వ వచనం చదివితే ఒకసారి చూడండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. అద్దుగు, మనుషుడు చేయు ప్రతి పాపమును జారత్వము పైత్యం
వయసు బ్రదర్, పైత్యం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉంది, గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ శరీరమును జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నాడు. పైత్యం చేష్టాలు చేసి జారత్వానికి బానిసలైపోయి జారులుగా వ్యభిచారులుగా మారకండి. తిరిగి జన్మించిన మనకది తగదు. క్రీస్తు రక్తములో పరిశుద్ధ పరచబడిన మనకది తగదు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ చెప్తున్నా, విచ్చలవిడి లైంగిక పాపం, కొవ్వెక్కిన వ్యవహారం, విచ్చలవిడి కాముకత్వం, విశృంఖలత్వం మంచిది కాదు. అది దేవుని పరిశుద్ధులకు తగినది కాదు. ఎందుకనగా మనలో దేవుని పరిశుద్ధాత్మ నివాసం ఉండి ఆయన సేవకై మనల్ని కోరుకున్నాడు. ఆ విధంగా మన ద్వారా పని జరిగించి మనకు నిత్య స్వాస్థ్యమును సిద్ధపరుస్తున్నాడు. నీలో ఉండి మనుషుల్ని స్పర్శిస్తాడు, నీలో ఉండి మనుషులతో మాట్లాడతాడు, నీలో ఉండి మనుషుల్ని తాకుతాడు, నీలో ఉండి మనుషుల్ని రక్షిస్తాడు, నీలో ఉండి మనుషుల్ని ఆదరిస్తాడు, ఆదుకుంటాడు. దేవుడు నీలో నివాసం ఉంటాడు. అందుకే చాలా చోట్ల చెప్పాడు. తెసలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, నిద్రొచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. తెసలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలని మిమ్మల్ని వేడుకొని. చాలా సంతోషం. అదంతా వదిలే కానీ 4వ వచనం చదువు. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్మనకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఎక్కలేని ఎత్తైన కొండ ఏమన్నాడు? మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఏంటి దేవుని చిత్తం? నువ్వు విచ్చలవిడిగా తిరగటం, విచ్చలవిడిగా మాట్లాడటం, విచ్చలవిడిగా ప్రవర్తించటం, విచ్చలవిడిగా వ్యభిచరించటం, విచ్చలవిడిగా తాగటం, విచ్చలవిడిగా తిరగటం, తడవకోసారి బయటికి పోయి దమ్ము కొట్టి లోపలికి వచ్చి హల్లెలూయా అంటాం. పిల్లలకు పాల కూతొచ్చింది. కొంతమంది అబ్బాయిలకి దమ్ము వచ్చి లోపల కూర్చొని తడవకోసారి బయటికి పోయి ఆ రోడ్డు దగ్గర పోయి అది కావాలి ఇది కావాలి. దేవుడు చెప్తున్నాడు, ఎంతకాలం నీ దేహాన్ని అలా పాడు చేస్తావు? అరే 10 కాలాలు నిన్ను బతికించి 10 సంవత్సరాలు నిన్ను వాడుకుందాం అనుకుంటే 1 సంవత్సరంలో చచ్చేటట్టున్నావు రా, నువ్వు ఊపిరితిత్తులు పాడు చేసుకొని దరిద్రుడు అని తిడతాడు దేవుడు. పాడైపోతాయిరా ఊపిరితిత్తులు. నీకు అర్థం కావట్లేదా? పెట్టెల్లా తెచ్చుకున్నా, పెట్టె మీద ఏం వేసాడు వాడు? నిన్ను పరిశుద్ధంగా కాపాడి, ఆరోగ్యంగా కాపాడి, నీకు దీర్ఘాయువునిచ్చి, నువ్వు సచ్చిందాకా నిన్ను వాడుకొని నీకు గొప్ప స్వాస్థ్యాన్ని కుప్పేద్దాం అనుకుంటే, నువ్వు చేసే దరిద్ర పనుల వల్ల, వ్యభిచారం వల్ల, జారత్వం వల్ల, ఈ తాగుడు వల్ల, సిగరెట్ తాగితే ఊపిరితిత్తులు, మందు తాగితే లివర్, కిడ్నీలు, జారత్వం చేస్తే ఒళ్ళంతా తేడా. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, వాటిని తుంచేయండి. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులు. ఎంతమందికి అర్థమైంది నాయన? ఇప్పుడు చెప్పండి, శరీరాన్ని కాపాడుకోవాలా లేదా? ఊరేగొచ్చా ఇష్టం వచ్చినట్టు? నువ్వు క్రీస్తు రక్తంలో కడగ బడనోడివైతే తగలబడి ఎట్లనో పోతావు, ఎట్టుకుడు చచ్చి పాతాళానికి పోతావు, కాబట్టి గొడవ లేదు. కానీ నిన్ను పరలోక రాజ్యానికి వారసురాలిగా చేశాడు గనుక, నీతిమంతుల జీవగ్రంథములో నీ పేరు లిఖించాడు గనుక, నువ్వు, నేను, మనం అందరం, ఆడోళ్ళు, మగోళ్ళు, యవనులు, కుర్రోళ్ళు, ముసలోళ్ళు, మొత్తానికి చెప్తున్నాను నేను. మీకు అందరికీ తెలివి బాగుంది, ఒకళ్ళు కూడా నిద్రపోట్లా. స్పష్టంగా చెప్తున్న, జాగ్రత్త, దేహ పవిత్రతను కాపాడుకోండి. మన శరీరములో దేవుడు నివాసం ఉంటానని అనేక చోట్ల రాయించాడు. యోహాను 14 యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం,
అదే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. పేతురు పత్రికలో, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి. అది ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ మాటలు ఎవరు సీరియస్గా తీసుకుంటున్నారు? తీసుకోవాలి. తీసుకోపోతే రేపు అక్కడ వేస్ట్ ఫెలోగా నిలబడిపోతావు, రేపు వ్యర్థుడు అవుతావు అక్కడ. ఇలాగున మనం దేహమును కూడా దేవునికి సమర్పించాలి. దీన్ని ముంగమూరి దేవదాసయ్య గారు పాట రాశాడు. తనువు నాదిది, ఆయన ఏమన్నాడు? హృదయం నాదిది అనలా. తనువు అంటే శరీరము. తనువు నాదిది గోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తి నీయుమి. తనువు నాదిది గోగై. అయ్యా, నీ నేత్రములు పరిశుద్ధంగా ఉండాలి, వాటితో చూడకూడదు చూడొద్దు బేటా అని దేవుడు చెప్పాడు. ఈరోజు సెల్ ఫోన్ నీకు అందుబాటులోకి వచ్చింది, పర్సనల్ లైఫ్ నీకుంది. నాకు తెలుసు మన సైకాలజీ ఏంటో, మన శరీర తత్వం ఏంటో. నీ పర్సనల్ లైఫ్లో నీవు రహస్యమందు ఉన్నప్పుడు, నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు నీ సెల్ ఓపెన్ చేసి నువ్వేం చూస్తున్నావు అమ్మా, నువ్వేం చూస్తున్నావయ్యా, అది నీకు నీ మనస్సాక్షిగా నా దేవుడికే తెలుసు. గుండెలో భయం, అరే నా కళ్ళను అపవిత్రం చేసుకుంటున్నాను, దీనివల్ల నాలో దురాశలు పుడతాయి, ఇతరుల మీద దురాలోచనలు కలుగుతాయి, ఇది చూడకూడదు కదా, నేను అపవిత్రమైనవి అశ్లీలమైనవి నేను చూడకూడదు కదా అన్న భయం ఉందా? ఏమనుకుంటున్నారు తెలుసా? దేవుడికి అన్నీ తెలుసులే, శరీరం బలహీనమని తెలుసులే, క్షమిస్తాడులే, కృపగలవాళ్లే, కనికరిస్తాడులే, ప్రభు బల్ల దగ్గర ఒప్పుకుంటాలే. శాలేమన్న ఎప్పుడు చెబుతున్నాడుగా, ఒప్పుకోండి క్షమిస్తాడని. చేయటం ఒప్పుకోవటం అరే అలవాటుగా మారిపోయింది. ఏమనుకోవద్దు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేహము యొక్క పవిత్రతను కూడా కాపాడాలి, దేహమును దేవునికి సమర్పించాలి. ఎందుకనగా దేవుడు నీలో నివాసం ఉండి నిన్ను తన సేవకై వాడుకోవాలనుకుంటున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా శరీరంతో? ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు, ఇష్టం వచ్చినట్టు చూడవద్దు, ఇష్టం వచ్చినట్టుగా జారత్వపు క్రియలకు దేహమును వినియోగించవద్దు. నీ దేహము, నా దేహము పవిత్ర దేవాలయము, దాని పవిత్రతను కాపాడదాం, అందుకోసం ప్రయాసపడదాం. దురాలోచనలు అనేవి క్రియా రూపం దాల్చక ముందే అవి వచ్చినప్పుడే వాటిని వేటాడదాం, వాటిని తొలగిద్దాం. అలా కాకుండా వాటిని రానిచ్చి తలకాయలో గూడు కట్టుకొనిస్తే తర్వాత ఖచ్చితంగా క్రియారూపం దాలుస్తాయి. అప్పుడు దాకా ఒట్టిగా ఉన్నటువంటి వాటికి ఒక శక్తి వచ్చింది. ఇక అర్థమైంది? ఏమొచ్చింది? పాపమునకు శక్తి వచ్చి ఒక దగ్గర బెండ్ అయిన నిన్నికి అన్నిటికీ బెండ్ చేయటం మొదలుపెట్టింది. దానికి ఆ పవర్ ఉంది. మరి అందుకే దాన్ని కదిలించుకోవద్దని చెబుతున్నాడు దేవుడు. అర్థమైందా? నువ్వు కరెంటు తీగను పట్టుకున్నంత వరకు నీకేముంది? భద్రత ఉంది. జిలాగు పనిచేసి పట్టుకున్నావు అనుకో, ఇక అది వదలదు నిన్ను. అర్థమైందా? ముచ్చట పడి పట్టుకున్నావు అనుకో, ఇక నువ్వు వదిలేసినా అది వదలదు. పాపం అలాంటిది. సరదాగా పోయి మందేసుకోవటం అలవాటు అవుతారు సహజంగా. ఈ మందు తాగేటప్పుడు పక్క వాళ్ళతో ఏం డైలాగులు వేస్తారో తెలుసా? నీ బోటోడు నా బోటోడు చెప్పాడు అనుకో, ఇదిగో ఇంతవరకు అలవాటు లేదు నీకు, ఎందుకు పోయి కూర్చున్నావు వాళ్ళ మధ్యలో? ఎందుకు పోయి కూర్చున్నావు? ఎంతలా మాట అంటాడు తెలుసా? కూర్చుంటే బానిసలు అయిపోతారా? సెల్ఫ్ కంట్రోల్ ఇక్కడ. అబ్బో, ఇక్కడ వెళ్ళి కూర్చుంటాం, అవసరమైతే ఒక పెగ్గు తీసుకుంటాం. ఎంతవరకు ఉండాలో ఆ లిమిట్స్ ఉన్నాయి మాకు. లిమిట్స్ క్రాస్ చేయం. పెద్ద డైలాగులు, భారీ డైలాగులు,
ఇప్పుడున్న సీనియర్ మోస్ట్ తాగుబోతులు అందరూ వాడింది ఆ డైలాగులే. వీడికి తెలియదు ఆ సంగతి. అనుకుంటాడు నేను కంట్రోల్లో ఉండగలను, నేను కంట్రోల్లో ఉంటాను. వాళ్ళు పనికి మాలినోళ్ళు అమ్మాయి, వాళ్ళ తేడా మనుషులు, వాళ్ళతో పోయి ఎందుకు తిరుగుతున్నావు, వాళ్ళతో ఎందుకు కూర్చుంటున్నావు, నీ మైండ్ పాడు చేస్తారే తల్లి, చక్కగా భర్తతో కాపురం చేసుకుంటున్నావు, పిల్లల్ని కలిగి ఉన్నావు, నువ్వు జాగ్రత్త. వాళ్ళు కొంచెం ఈ మనుషులు, వాళ్ళు లోకాశలు రెచ్చగొడతారు, వాళ్ళతో సావాసం నీకు మంచిది కాదంటే సెల్ఫ్ కంట్రోల్ ఇక్కడ. వెళ్ళి కూర్చున్నంత మాత్రాన, ఫ్రెండ్షిప్ చేసినంత మాత్రాన, మాట్లాడినంత మాత్రాన బానిసలం కావు. అబ్బా కంట్రోల్ ఎక్కడ ఏడిసింది? నీ కంట్రోల్ నీ బొంద. ఎక్కడ ఏడిసింది నాకు కంట్రోల్ నా బొంద? అసలు మనకు మూల పితరులకే లేదు కంట్రోల్, వాళ్ళ బొంద. దేవునికి స్తోత్రం. ఏమనుకోవద్దు, ఉన్న సంగతి చెప్తున్నా. సెల్ఫ్ కంట్రోల్ వాళ్ళకే లేదండి, మన మన మూల పితరులకే లేదు. ఆ కంట్రోల్ ఉంటే కాయ ఎందుకు కోసుకొని తింటది పండు? మన వీక్నెస్ వాడికి తెలియనే తెలుసు కాబట్టి పక్కన చేరి రేపుతా ఉంటాడు. మనమేమనుకుంటా, సైతాను కొమ్ములు వేసుకొని వస్తాడు, పాములో వస్తాడు. మన సైతాన్ అంటే ఏంది? పంది, పాము, బర్రె. నీకు తెలుసా? నీతో కూడా ఫ్రెండ్షిప్ చేసే ఒక ఆడపిల్లలో దురాత్మ పనిచేసిద్దని నీకు తెలుసా? నీతో పాటు ఫ్రెండ్షిప్ చేసే ఒక మగ పిల్లవాళ్ళలో నిన్ను దురాత్మ శోధించిద్దని నీకు తెలుసా? పిచ్చోడా, వాడిని ఫ్రెండే కానీ వాళ్ళు అది పని చేస్తుంటుంది, వాడిని నీటి లాగుతూ ఉంటాడు పాపానికి. చర్చికి రారా నువ్వంటే వాడు సినిమా పోదావరా అంటాడు. దేవుని సన్నిధికి రారా నువ్వు అడిగితే వాడు ఇంకో దాన్ని లాక్కెళ్తా ఉంటాడు. పద్దాకల వాడు లోకాన్ని తీసుకొచ్చి పోస్తూ ఉంటాడు నీ తలకాయలో. నీకేం తెలుసు? వాడిని ఫ్రెండ్లా కనపడతాడు కానీ వాళ్ళలో దయ్యం పనిచేస్తూ ఉంటుంది. హవ్వకు కనపడింది సర్పమే కానీ సర్పంలో పనిచేసింది సాతాను. నీ కనపడేది ఒక ఆడపిల్లే కావచ్చు, సోది ముఖం దానా, కానీ ఆ ఆడపిల్లలో దయ్యం పనిచేసి నిన్ను నాశనం చేసిద్ది అని చెప్పాలనిపించింది నాకు, కానీ అనలే నేను అట్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంది ఎవరు చెప్పట్లేదు? పాపమును శక్తిగా మార్చొద్దు, దానికి అనవసరంగా పవర్ ఇవ్వద్దు. ఎప్పుడొచ్చింది దానికి శక్తి అంటే, పాపం ఎప్పుడు క్రియాత్మకం అవుతుందో అప్పుడు అది శక్తి పొందుకొని, అప్పటిదాకా శక్తిహీనంగా ఉన్న పాపము, రూపు లేకుండా ఉన్న పాపము ఎప్పుడైతే నువ్వు దాన్ని ఆమోదించి క్రియారూపంలోకి తీసుకొస్తావో అప్పుడు శక్తివంతమై, అప్పటిదాకా అన్నిటినీ ఏలతన్న నిన్ను అది ఏలటం మొదలుపెట్టిద్ది. దానికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు. ఓకేనా? మరేం చేయాలి? మొక్కలోనే తుంచేయాలి. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. ఆలోచనలకు స్థానం ఇవ్వద్దు, పునాదిలోనే వేసేయాలి వాటిని. ఇది నీ పోరాటం. ఇలా చేయటం వల్ల నీకు నాకు 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఆ 2 చెప్పి ప్రార్థన చేసేస్తాను. దేహమును అలా పవిత్రంగా కాపాడుకోవటం వలన మొట్టమొదట మనం భద్రంగా ఉంటాం. దేవుడు మనలో నివాసం ఉంటాడు. దేహ పవిత్రతను కూడా మనం కాపాడుకోవటం వలన దేవుడు మనకు అందుబాటులో ఉంటాడండి. దేవుడు మనతో ఉంటాడు. మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం ఎలా ఉంటాం? మనం వేదనకి ఎప్పుడు గురవుతామో తెలుసా? పాపమునకు చోటిచ్చినప్పుడు. అశాంతికి ఎప్పుడు గురవుతామో తెలుసా? పాపమునకు చోటిచ్చినప్పుడు. మనశ్శాంతి ఎప్పుడు పోగొట్టుకుంటామో తెలుసా? పాపమునకు చోటిచ్చినప్పుడు. విశ్వాసం ఎప్పుడు బలహీనపడిద్దో తెలుసా? పాపమునకు చోటిచ్చినప్పుడు. భయం గుప్పెట్లో ఎప్పుడు బతుకుతామో తెలుసా? పాపమును గదిలించుకున్నప్పుడు. పాపం జోలికి వెళ్ళినప్పుడు భయం గుప్పెట్లో. అదే పాపమును విసర్జించి నీతి ప్రవర్తన కలిగిన వారమై మనం క్రమంగా ఉంటే సింహము వలె ధైర్యంగా ఉంటాం. అర్థమైందా? భయపడే అధికారి ఎవరు? లంచము పొందిన అధికారి భయపడతాడు. లంచాన్ని ముట్టనివాడు మీసం తిప్పి రోషంగా మాట్లాడతాడు, సవాలుకరంగా ఉంటాడు. ఎవరి దగ్గర రూపాయి ఆశించాలా, రూపాయి పొందలా, ఎవడరా నన్ను అనేది అనే దమ్ము కలిగి ఉంటాడు. చీటికి మాటికి బల్ల కింద చేపెట్టేవాడు
అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఎప్పుడొచ్చి పట్టుకుంటారో, పండుకుంటే నిద్ర పట్టదు. ఆఫీస్లో కూడా భయమే, ఎవడో ఎలా బుక్ చేస్తాడో భయమే, భయం 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 భయం, దరిద్రం. అదే దాన్ని ముట్టనోడు రోషం కలిగి ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. ఎవడు అవినీతి నిరోధక శాఖ వస్తే ఏం చేస్తారు? వచ్చి చూసుకో, లెక్క కూడా చేయడు. నేను అందుకే చెప్తున్నా, ఉండాల్సిన దరిద్రం అంతా పాపంలోనే ఉంది. దాన్ని అనవసరంగా తెచ్చిపెట్టుకున్నప్పుడు అన్నీ కోల్పోతాడు మనిషి. దాన్ని కానీ కట్టడి చేయగలిగితే దేవుడిచ్చినవన్నీ పొందుకుంటాడు. ఇది మొదటి సంగతి. అయిపోయింది. దేవుడిచ్చినవన్నీ పొందుకుంటాడు. అందుకే దేవుడు మనకు చెప్పిన పథ్యాలలో ప్రప్రథమమైన శ్రేష్టమైన ముఖ్యమైన ఆ పథ్యం ఏంటో తెలుసా? పాపమే. పస్కెర్లైనోడికి ఎన్ని ఉంటాయి పథ్యాలు? పస్కెర్లైనోడికి ఎన్ని పథ్యాలు ఉంటాయండి? మాంసం తినొచ్చా? మందు తాగొచ్చా? వ్యభిచారం చేయొచ్చా? ఇంకా ఏది పడితే తినకూడదు, ఏది పడితే చేయకూడదు. పథ్యాలు చాలా ఉంటాయి. కానీ మనకు దేవుడిచ్చిన పథ్యం ఒక్కటే, పాపము చేయొద్దన్నా. దేహమును పవిత్రంగా కాపాడుకోమన్నాడు, పరిశుద్ధంగా కాపాడుకోమన్నాడు. కళ్ళని, నోటిని, హృదయమును, దేహమును, చేతలను, నడతలను, నీ అవయవములను నీతి సాధనములుగా వినియోగించు, దుర్నీతి సాధనములుగా వాటిని పాపమునకు అప్పగించొద్దు అని యేసయ్య మాట్లాడాడు. తన దాసుని ద్వారా మాట్లాడించాడు. దీనివల్ల ఏం జరిగింది బ్రదర్? పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఈ పాపాలు చేసుకొని అన్ని తగిలించుకున్న వాళ్ళకి నేను ఎన్ని ధైర్యాలు చెప్పినా సరే దడలోనే బతుకుతారు. ఎందుకంటే పాపం వెంటాడుతూ ఉంటాయి. కరెంటు తీగను పట్టుకున్నాడు, ఇప్పుడు మనోడు వదిలిన అది పట్టుకుంటుంది, జిమా 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 లాగుతూ ఉంటుంది, మొత్తం సరికంతా అయిపోయింది దాకా. ఒక్కొక్కడేం పెద్ద మెయిన్ లైన్ పట్టుకుంటాడు, ఒక్క దెబ్బలో లేపేసిద్ది. కొన్ని పెద్ద పెద్ద పాపాలు ఉన్నాయి, మళ్ళీ రెండో రోజు కూడా ఛాన్స్ ఉండదు, ఒక్క దెబ్బలో లేవటమే. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. కొంతమంది ఇంట్లో ఉండే చిన్న చిన్న వైర్లు పట్టుకుంటుంటారు, అది నిదానంగా లాగుతూ ఉంటుంది, జలగ పీల్చినట్టు. కానీ మొత్తానికి పాపం మాత్రం వైనం చేయకుండా వదిలిపెట్టదు. దయచేసి ఈ మాటను తీవ్రంగా తీసుకోండి. దాని జోలికి పోలేదా? దాన్ని అధిగమించి బతుకుతున్నావా? నేను చెప్తున్నా, ఫస్ట్ విశ్వాసంలో బలంగా ఉంటావు, ప్రార్థనలో నిశ్చయిత కలిగి ఉంటావు, దేహంలో పవిత్రత కలిగి ఉన్నందున ఆరోగ్యంగా ఉంటావు, మనశ్శాంతిగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. ఎన్నెన్ని ఉన్నాయండి. దేవుడిచ్చినవన్నీ పొందుతావు. ఫైనల్గా దేవాలయంగా మారిపోతావు. ఒకటి, అలాగున పవిత్రంగా ఉన్నందున నువ్వు బాగుంటావు, మిగిలిన వాళ్ళకి మాదిరిగా ఉంటావు, మనశ్శాంతిగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు, విశ్వాసంతో ఉంటావు, నిశ్చయతలో ఉంటావు, సూపర్గా ఉంటావు. ఒకవేళ పాపంతో రాజీ పడ్డావు అనుకో, ఇప్పుడు చెప్పినవన్నీ పోగొట్టుకుంటావు. సింపుల్. ఒకటి, ఒకవేళ పాపంతో రాజీ పడకుండా పోరాడి నిలబడ్డావా, నేను చెప్పినవన్నీ పొందుకుంటా. వీటితో పాటు దేవుడు నీలో నివాసం ఉంటాడు, ఉండి ఆయన సేవ నీ చేత చేయించుకుంటాడు. ఏం చేసుకుంటాడు? ఎందుకు సేవ చేయించుకుంటాడంటే, రేపు నీకు అక్కడ స్వాస్థ్యం ఇవ్వటానికి, రేపు నీకు అక్కడ బహుమానం ఇవ్వటానికి. రేపటి రోజున దానైనా, నా కుమారుడా కష్టపడ్డావు, రాయా కూర్చున్నావేంది, కష్టపడ్డావు నా కుమారుడా, రాత్రి పగళ్ళు నా పని చేశావు, నీలో నేను నివాసం ఉండి నేను బాగా వాడుకున్నాను నాయన, నిన్ను వాడుకున్నాను మరి ఒట్టిగా వదిలిపెట్టను, నిన్ను వాడుకున్నందుకు గాను ఇదిగో నా బహుమానమని నా ప్రభు రేపు అక్కడ బహుమానము, జీతము అన్నీ ఇస్తాడు. వాడుకున్నందుకు జీతం, అంతేకాదు వాడుకున్నందుకు బహుమానం ఇస్తాడండి.
ఆయన అన్యాయస్తుడు కాదు, నీతి గల న్యాయాధిపతి. మనం వాడబడాలి.